హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. దేవరకద్ర నియోజకవర్గంలోని గ్రామ సర్పంచ్లకు ఆరుతడి పంటలు, ఉద్యాన పంటలు, పంటల మార్పిడి, ఎల్నినో ప్రభావం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు భూత్పూర్ మండలం షేర్పల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ మరియు ఉద్యాన శాఖ అధికారులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ సాగును ఎమ్మెల్యే జిఎంఆర్ గారు, జిల్లా ఉద్యాన శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి సాగు విధానం, నీటి వినియోగం, దిగుబడులు, మార్కెటింగ్ తదితర అంశాలను తెలుసుకున్నారు. తెలిపితే వాళ్ళు అక్కడ ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏదైతే ఉందో జీడిమెట్లలో వాళ్ళకి సమాచారం ఇస్తారు. వాళ్ళు అక్కడ నారు పండించి మీకు ఉచితంగా ఇస్తారు. ఇప్పుడే వీరస్వామి చెప్పిండు, సార్ నీ డబ్బాలు తెప్పించినా ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తప్ప మిగతా ఏ ఛార్జెస్ మీకు ఉండవు. సో ఇవి ఎందుకంటే ఈ నారు అనేది కూడా శాస్త్రవేత్తలు తయారు చేసిన సీడ్తోన ఈ నారు పండిస్తుంటారు. దీనివల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. మీకు ఎక్కువ దిగుబడి అంటే మీరు ఇక్కడ మనం వేసుకునే దానికంటే ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అక్కడ చిక్కుడు మనము చేంజ్ చూస్తున్నప్పుడు సీఎండి గారు చెప్తా ఉండే, సార్ కొత్తగూడెంలో ఎక్కడనో ఇంకా వెరైటీ సీడ్స్ ఉంటాయి, ఇంకా అధిక దిగుబడి వచ్చే సీడ్స్ కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తా, మీరు రైతులకు చెప్పండి అని చెప్పేసి సీఎండి గారు చెప్తా ఉండే. ఎందుకంటే అక్కడ చూసినప్పుడు చిక్కుడుగా కొంచెం సన్నం ఉంది, అది ఇంకా మంచి అంటే క్వాలిటీ ఉన్న అధిక దిగుబడి వచ్చే సీడ్ కూడా అవైలబిలిటీ ఉంది. కొన్ని కంపెనీలు ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నాయి. ఆ సీడ్ తీసుకొచ్చి మీరు ఇస్తే, రైతులకు ఇస్తే ఇంకా దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పుడే సీఎం గారు చెప్పారు. సో ఈ విధంగా ఈ నారు అనేది ఈరోజు మీరు చూసిండ్రు, ఇవన్నీ కూడా ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా, అంటే ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తప్ప. అందుకే ఒక 10-15 మంది రైతులు కలిస్తే మీకు అందరు కలిసి షేర్ చేసుకున్నారు అనుకుంటా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా తక్కువ అవుతాయి. సో ఆ విధంగా అందరు కలిసి రైతులందరూ ఒక 10-15 మంది రైతులు కలిసి మీ ఊర్లో నార్లు తెచ్చుకుంటే అవి ఉచితంగా వస్తాయి, ప్లస్ అధిక దిగుబడి వచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ వీటి పైపు సర్పంచులు ప్రోత్సహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నేను అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులను కూడా, కలెక్టర్ గారు కానీ మిగతా అధికారులను కూడా నేను కోరుతా ఉన్నది ఏంటంటే, ఎవరైతే రైతులు సబ్సిడీస్ కోసం అప్లై చేసుకుంటారో ఆ రైతులకు వెయిట్ చేయించకుండా ఆ సబ్సిడీస్ అనేటివి తక్షణమే శాంక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ అధికారులుగా కోరుతా ఉన్నా. వాళ్ళకు మనం ప్రభుత్వ పరంగా ఇస్తున్న సబ్సిడీస్ ఏమున్నా సరే అవన్నీ కూడా రైతులు అప్లై చేసుకున్నవి ఇమ్మీడియట్లీ విత్ ఇన్ నో టైం వాళ్ళను డిలే చేయనీయకుండా మనోళ్ళకి కింది స్థాయి అధికారులకు చెప్పి ఆ ప్రాసెస్ అంతా కూడా తొందర చేసి ఆ సబ్సిడీస్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అక్కడ కాకరకాయ తోట చూసినప్పుడు మల్చింగ్ గురించి కూడా సీఎండి గారు ఒకటి డిస్కస్ చేసారు. మల్చింగ్ అంటే ఇదేంటి, కవర్, ఆ చెట్లకు ఓల్ పెట్టేసి ఆ కవర్ వేసేస్తే సైడ్లో అది ఉండదు, నారు రాదు, అంటే ఏంది కలుపు రాదు. కలుపు రాకపోతే రైతుకు లాభం అవుతుంది, ఎందుకంటే ఆ చెట్టు ఎక్కువ పెరుగుతుంది, ఆ కలుపు తీసేయడానికి టైం కూడా సేవ్ అవుతుంది. సో ఆ మల్చింగ్ కూడా దాదాపు ఒక 2.5 ఎకరాలు, అంటే ఒక హెక్టార్కు 40,000 రూపాయలు ఖర్చు వస్తే 20,000 రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. అది ఎవరికి తెలియదు చాలా మంది రైతులు. సో తెలియక ఇప్పుడు ఆడ మల్చింగ్ కూడా వేసుకుంటే ఇంకా వాళ్ళకి ఇంకా లాభాలు ఎక్కువ వస్తాయి. సో ఈ విధంగా కొన్ని విషయాలు ఇప్పుడు చాలా స్పష్టంగా వేణుగోపాల్ గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. వాళ్ళు అందుబాటులో ఉన్నారు, వాళ్ళ టీం కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. అమ్మాయి శృతి తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా యాక్టివ్గా వాళ్ళు, అంటే యాక్టివ్ ఇప్పుడు మీరు చూసిరు ఆయన ఇప్పుడు కొత్త